నేపాల్లోని ఒక పవిత్ర సరస్సును స్వయంగా శివుడే సృష్టించాడని మీకు తెలుసా? పురాణాల ప్రకారం సముద్రమథనంలో వెలువడిన హాలాహల విషాన్ని పరమశివుడు తాగినప్పుడు ఆయన కంఠం విపరీతమైన మంటతో దహనమైంది. ఆ వేడిని తగ్గించుకోడానికి శివుడు హిమాలయాలకు వెళ్లి తన త్రిశూలంతో ఒక మహాబండరాయిని పగలగొట్టాడు. ఆ రాయి చీలగానే అక్కడినుంచి పవిత్ర జలధారలు ఉబికివచ్చి ఒక అద్భుతమైన సరస్సుగా మారాయి. అదే నేపాల్లోని గోసాయికుండ్. ఆ చల్లని నీటిని తాగి నీలకంఠుడైన శివుడు ఉపశమనం పొందాడని పురాణాలు చెబుతున్నాయి. కాని అసలు అద్భుతం ఇక్కడితో ఆగదు. ఆ హిమాలయాల దిగువన ఉన్న కాఠ్మండూ లోయలో బుధనీలకంఠ అనే ఆలయంలో విష్ణుమూర్తి శేషనాగుపై విశ్రాంతి తీసుకుంటూ కనిపిస్తారు. అక్కడి స్థానికుల నమ్మకమేమిటంటే గోసాయికుండ్లోని పవిత్ర జలాలు భూగర్భమార్గం ద్వారా నేరుగా ఈ ఆలయ కోనేరులోకి చేరుతాయని. ఇంకా ఆశ్చర్యమేంటంటే ప్రతి ఏటా జరిగే పండుగ సమయంలో ఆ కోనేటి నీరు పాలులాంటి తెల్లగా మారుతుందని భక్తులు విశ్వసిస్తారు. ఇది శివకేశవుల అనుబంధానికి ఒక గొప్ప నిదర్శనం. ఒకడు సృష్టి రక్షకుడు, మరొకడు లోకక్షేమానికి త్యాగం చేసిన మహాదేవుడు. ఈ దివ్యమైన రహస్యం మీకు నచ్చితే కామెంట్స్లో ఓం నమఃశివాయ అని రాయండి. ఇలాంటి మరిన్ని పురాణ రహస్యాల కోసం దేవైక్యం ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.